హరి ఓం. జయ శ్రీరామ్. అలరు చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల. అలరు చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావము తెలిపిని ఉయ్యాల. అన్నమాచార్యులు మహాద్భుతమైనటువంటి కీర్తన. నీ మనసు చంచలమైనది. ఈ చంచలమైన మనస్సుని ఉయ్యాల్లాగా ఊపుకుంటూ ఉన్నావు. ఎదిగి అది ఎటుపోతే అటు. ఏ కోతి ఈ కొమ్మ దుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి దుంకుతున్నట్లు నీ చంచల స్వభావాన్ని ఇలా ఊపుకుంటూ ఉన్నావు. అది చేసింది ఎవరు? పరమాత్మ. అలాగా చేసి స్వామి ఉయ్యాల ఊగుతున్నావు. ఆనందము. ఈ అలరు చంచలం అనేదాన్ని వదిలిపెట్టి ఆత్మలో ఉండేటువంటి ఆత్మేశ్వరుని కనుక్కు. జీవితేశ్వరుడు ఎవరో కనుక్కు, పరమేశ్వరుడు ఎవరో కనుక్కు, అతని ధ్యానించు. ఈ అలవాటు మానుకోవాలి. ఏది? కప్పదాటు. కప్ప ఈ పక్కన దూకుతుంది, ఆ పక్కన దూకుతుంది, బావిలో దూకుతుంది, నేల మీద పోతుంది. కనుక మనకు భగవంతుడిని తెలుసుకోవాలి, కానీ చంచలమైన మనసు ఉన్నంతకాలం ఏమి తెలుసుకోలేదు. జ్ఞానం సున్నా అని చెప్తున్న సత్యనిష్ఠుడికి ఒకరోజు ఏం జరిగిందంటే, నారద మహాముని కంసుడి దగ్గరికి వస్తాడు. నాయన కంస, మీ యదువంశంలో మీ యొక్క తమ్ముడి కూతురైనటువంటి దేవకి, దేవధరుడు అతడి పేరు, తమ్ముడు, కంసుడికి తమ్ముడు ఒకడు ఉంటాడు, దేవధరుడు. అంటే సురసేనుడికి ఉగ్రసేనుడు అనే కుమారుడు, ఉగ్రసేనుడికి కంసుడు, దేవదత్తుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ దేవదత్తుడి కుమార్తె దేవకి దేవి. ఆమె పరమ భక్తురాలు, విష్ణు భక్తురాలు. నిరంతరం విష్ణుని లోపల పెట్టుకొని చింతిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ ఉండేది. మహాభక్తురాలు. అటువంటి తల్లి అందుకే నిరంతరం విష్ణుని ఏ యొక్క కోరికలు లేకుండా, మనసులో కోరిక అనేది లేకుండా భక్తి కలిగి ఉండడం. కొందరు భక్తి కొన్ని కోరికలతో ఉంటాయి, కొందరు భక్తి ఏ కోరికలు ఉండవు. చేసే కర్మఫలాలన్నీ భగవంతుడికి విడిచిపెట్టారు. ఏతత్ సర్వం శ్రీమన్నారాయణ పాత్ర సమర్పయాలి. అయిపోయింది అక్కడికి. కనుక కంస, నీవు నీ యొక్క కులములలో వృష్టులు, అంధకులు, యాదవులు, భోజులు అనే వాళ్ళందరూ ఉన్నారు. అందులో వృష్టులు, అంధకులకు వసుదేవుడు, ఆయన కంస అంధక వంశంలో దేవమీధుడు మరియు మారీష అనేటువంటి వారిద్దరికీ జన్మించిన వాడు వసుదేవుడు. వసుదేవుడు కూడా చాలా పరమ భక్తుడు, పరమ ఆప్తుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. వీరంతా కూడా విష్ణు భక్తులు. ఈ విష్ణు భక్తులందరూ కనుక నీవు సొంత వాళ్ళని భావిస్తూ భ్రమిస్తూ ఉన్నావు. మన ఎదుకులంలో తెగల వేరే అయినా వాళ్ళని నీవు మన ఆప్తులుగా భావించి నీ చెల్లెల్ని ఘనంగా పెళ్లి చేశావు. నీకు ఆకాశవాణి ఎప్పుడో చెప్పింది అష్టమ గర్భం అని. అయితే నీవు అష్టమ గర్భం కదా, అప్పుడు రాని గమ్మున ఉంటున్నావు. కానీ నీకు జరగబోయే ప్రమాదం వేరే విధంగా ఉంది. శ్రీ మహావిష్ణువు జన్మించబోతున్నాడు. శ్రీ మహావిష్ణువు జన్మించిన తర్వాత, శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అడుగుతాడు నారదుడు. నారదుని మాటలు వినగానే భయకంపితుడైపోతాడు కంసుడు. గడగడ వణికిపోతాడు. నారదముని ఆకాశవాణి చెప్పిందంటే కొంచెం ఆలోచించాడు. సరే, విరమించుకున్నాడు. చంపేస్తున్నాడు. ఇప్పుడు అష్టమ గర్భం అనేది శ్రీ నారాయణుడు, మహావిష్ణు. అంటే మహావిష్ణువు అనేది ఇతనికి ఇష్టపడదు. ఇతనికి విరోధిలాగా లోపల భావన ఉంటుంది. ఎందుకంటే దానికి కూడా కథ ఉంది, మళ్ళీ చెప్పుకుందాం. ఈ
నారదుడు చెప్పగానే భయకంపితుడైపోయినటువంటి కంసుడు వెంటనే వాళ్ళని కారాగారంలో బంధిస్తాడు, దేవకి వసుదేవుని. అదేవిధంగా ఆ వంశానికి చెందినటువంటి దేవవంశానికి చెందినటువంటి అనేక మందిని అక్రూరుడు ఇలాంటి వారందరూ ఈ దైవాంశ సంభూత వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, అంశంలో పుట్టినటువంటి వారు. అలాగే రోహిణి కూడా వసుదేవుని భార్యని. ఆమె కూడా గోకులంలో వెళ్ళి తలదాచుకుంటుంది. గోకులంలో తనకు సోదరి అయినటువంటి యశోద దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి దాక్కుంటుంది. ఇలా అందరూ భయభ్రాంతులు చేశావు నువ్వు, కనుక శ్రీ మహావిష్ణువు తప్పకుండా సృష్టిస్తాడు అని నారదుడు చెప్పడంతో కంసుడికి భయమేసి వణికిపోతాడు. నారద మహాముని వెళ్ళిపోగానే ఇంకా అతని ప్రయత్నాల్లో అతను ఉంటాడు కంసుడు అని అంటుంటే, గ్రామంలోని ఒక స్త్రీ, ఆమె కూడా ఈ యొక్క పురాణ విశేషాలంటే చాలా ఆనందకరం. ఆమె గురువుగారు, మరి కంసుడు అనేవాడు ఎందుకు మహావిష్ణువు మీద శత్రుత్వం కలిగి ఉన్నాడు అనగానే, అమ్మ కంసుడు, చాణూరుడు ఇలా అనేక మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా రాక్షసాంశమున పుట్టిన వాళ్ళు, రామాయణ కాలంలో ఉన్నటువంటి రాక్షసులు. కంసుని పూర్వ చరిత్ర ఏమిటంటే, కంసుడు అమ్మ కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుందాం. హరి ఓం. హరినారాయణ గోవింద పాహిమాం రక్షమాం. గోవింద అపద్బాంధవ అనాథరక్షక. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురు.